15,000 పెట్టి వేసుకొని మళ్ళీ అవి తీసి మళ్ళీ ఎప్పుడు వేసుకునేడు. పెళ్ళైన అంటే మళ్ళీ శ్రీమంతమే ఫంక్షన్, పెళ్ళైన అంటే మళ్ళీ శ్రీమంతం అయిందంటే మళ్ళీ తొట్టెలనే ఫంక్షన్. అంతకంటే ఆడపిల్లలకి ఏం ఫంక్షన్లు ఉంటాయి. ఇట్లా కాదు కానీ ఇట్లా కిరాయికి ఏమన్నా ఉందమ్మా, మా దగ్గర కిరాయి కూడా ఉన్నాయి. కిరాయికి కూడా ఇస్తారా? కిరాయి కూడా ఇస్తారు. ఇప్పుడు పేర్ల నగలు కూడా కిరాయికి ఇస్తారు. కిరాయి కూడా ఇస్తారు. ఎట్లున్నాయి అన్న జర ఒకసారి చూపెట్టు. పేర్ల నగలు అంటే కిరాయికి ఇస్తారంట, నేను ఇదివరకు దాకా వినలేదు. కిరాయికి ఇచ్చే నగలంటే ఇవన్నీ ఇప్పుడు ఇది కూడా కిరాయికి ఇచ్చేదేనా అన్న? ఇది కూడా కిరాయికి ఇచ్చేదేనంట. ఇగో ఇవి కూడా కిరాయికి ఇస్తారంట. ఏమో పెళ్లి పిల్ల తల్లి వేసుకుంటారు, ఏమో పెళ్లి పిల్ల వేసుకుంటారు. ఇవి పెళ్లి పిల్ల తల్లికి డైమండ్స్, పెళ్లి పిల్లకేమో బంగారము. అన్న ఈ మూడు నగలేనా ఇంకేమన్నా ఉన్నాయమ్మా? అయ్యో రెండు చూపెట్టు. మొత్తం పాపడ బిల్లతో సహా ఉన్నది చూడండి. పాపడ బిల్ల కూడా ఉన్నది బంగారములు. మంచిగా ఉన్నదా? కానీ నా వయసుకు గలీజ్గా ఉంటుంది, చిన్న పొరలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మేము పెట్టుకోము ఇసుంటి. ఇవి నేను కిరాయి పెట్టిన కారణం ఎందుకంటే ఒక గ్రాండ్ కనిపించే పెళ్లి కూతురు ఒకసారికి వేసుకుంటారు, దాని తర్వాత వేసుకోరు. ఇంత గ్రాండ్ మళ్ళీ వేసుకోరు, ఆడపిల్లలు వేసుకోరు, అంత ఓపిక కూడా లేదు. దానికోసం ఏంటంటే దానికోసం కిరాయికి ఇస్తారు అన్నమాట. ఇది అన్న ఇవి మామూలుగా కొనుక్కుంటే 15,000-16,000 పడతాయి కదా, కిరాయికి అయితే 700-800 తీసుకుంటాం కిరాయి ఒక రోజుకు. ఒక రోజు 24 గంటలకి. 24 గంటలకి 700-800 కిరాయికి ఇస్తారంటే నిమ్మలంగా దావత్కి వేసుకోవచ్చు, తీసుకొచ్చి ఇచ్చేసేయచ్చు, అయిపోతుంది. అంతేమ్మా. పెళ్లికి వాడేయచ్చు, మళ్ళీ తెచ్చి తీసుకొచ్చేయచ్చు. దానికి ఏమి డ్యామేజ్ కాకుండా దానికి ఛార్జెస్ తీసుకుంటామమ్మా. ఇది ఎట్లా ఉంటుంది అంటే ముందు ఈ పీస్ వాల్యూ డబ్బులు మొత్తం తీసేసుకుంటాం, వచ్చిన తర్వాత మా రెంట్కి కిరాయి తీసేసుకొని మిగతా పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం. మొత్తం ఫుల్ వాల్యూ సెట్ వాల్యూ మొత్తం తీసుకుంటాము. మళ్ళీ మా సెట్ తీసుకొచ్చిన తర్వాత ఉట్టి కిరాయి తీసుకొని మిగతా పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం. జాతరల కాడికి పోతే భగవాన్ల పైసలు తీసుకున్నట్టు కాదన్నా. భగవాన్లకి కిరాయికి తీసుకున్నాం అంటే మొత్తం భగవాన్కి పైసలు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ భగవాన్లు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పినాం అనుకోండి, మన పైసలు మనకి ఇస్తారు, కిరాయి మట్టుకు తీసుకుంటారు. అట్లా